దొరల పాలన, గడిల పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, కొలువులు ఇస్తలేరు, క్వశ్చన్ పేపర్లు అమ్ముకుండ్రు, పోడు పట్టాలు వంచలేదు, దళితుల తిప్పలు పట్టించుకోలే, గరీబుల బాధలు చూడలే అని బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఆర్పారర్చుకున్న బీఎస్పీ ప్రవీణ్ కుమార్ సారు ఇప్పుడు అదే కారు పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నాడు కదా. ఇవాళ మల్లో మల్క కేసీఆర్ సార్ ఇంటికి వచ్చిండు. చూద్దాం పండ్రి సీట్లు వంచుకున్నాడు ఏడ్దాకొచ్చిందో. ఈ ఇంటికాడికి రాగానే హరీష్ రావు సారు ఎదుర్కొని మీదికి తొలకపోయిండు. అప్పటికే కేసీఆర్ సారు తయారున్నాడు. ఇద్దరు అధ్యక్షుల నడుమ పొత్తుల గురించే చర్చలు నడిచినాయి. 3 సీట్లు అడుగుతుందట బీఎస్పీ. నాగర్ కర్నూలుకెళ్లి ప్రవీణ్ సారు పోటీ చేస్తా అంటుండట. అట్లనే ఆదిలాబాద్, హైదరాబాద్ సీట్లు సుత మాకే కావాలని ఏనుగు పార్టోలు కోరితే మేం మాట్లాడుకొని చెప్తామని కేసీఆర్ సార్ అన్నాడట. గంటన్నర సేపు చర్చలు నడిచినా ఏది తేలలే. 2 రోజులల్లా ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరు ఏడ పోటీ చేసేది చెప్తారట. ఈ ముచ్చటిట్లుంటే బీజేపీ ఇంకో 6 సీట్లు మంచింది. అలా మెదక్ రఘునందన్ రావు సార్కు, మహబూబ్ నగర్ డీకే అరుణ మేడానికి, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ గారికి ఇచ్చిర్రు. మొన్ననే కారు దిగి కమలం కండువాలు కప్పుకున్న నగేష్ సార్కు ఆదిలాబాద్, సీతారాం నాయక్ సార్కు మహబాద్, సైదిరెడ్డి సార్కు నల్గొండ టికెట్లు ఇచ్చిండ్రు పార్టీ పెద్దలు. మునుపు 9, ఇప్పుడు 6, 15 టికెట్లు వంచినట్టు. వరంగల్, ఖమ్మం 2 పెండింగ్లున్నాయి. ఇవాళ ఎర్రబెల్లి సార్ వచ్చి ఎత్తుకపోకుంటే ఆరూరి రమేష్ అన్న పార్టీలకొచ్చుడు, టికెట్ ఇచ్చుడు నడుచుడేమో.